ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంత బాగున్నారా? రండి, నేటి వాక్య ధ్యానాంశాన్ని ధ్యానం చేస్తున్నాం. ద్రాక్షవల్లి స్వర వాక్య ధ్యానాలకు స్వాగతం. కీర్తనల గ్రంథం 80 నేను చదువుతున్నాను. వీలైతే బైబిల్ తెరిచి గమనించండి. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలం సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. ప్రైజ్ ది లార్డ్. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఐగుప్తు అంటే లోకంలో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చి అన్యజనులను వెళ్ళగొట్టి, అన్యజనుల ఆచారాలను అక్కడి నుంచి వెళ్ళగొట్టి, అన్యజనుల సాంప్రదాయాలు వారిలో నుండి తొలగొట్టి, అక్కడ దేవుడు నాటి దానికి తగిన స్థలం సిద్ధపరిచి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించింది. ఇది ద్రాక్ష పాదండి. దీని మీద మళ్ళీ తిప్పతేగొట్టి వచ్చింది. కింద ఉన్నదంతా ద్రాక్ష పాదు, ఇదంతా అల్లేస్తే దాన్ని కట్ చేస్తే మళ్ళీ వస్తుంది. అయితే ఈ ద్రాక్ష పాదుని తీసుకొచ్చి దేవుడు ఐగుప్తుల లోకంలో నుండి తెచ్చి ద్రాక్షవల్లిని అన్యుల ఆచారాలన్నీ వారిలో నుండి తీసేసి అక్కడ నాటితే దేశమంతా అది వ్యాపించిందని. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించింది. వేరు క్రీస్తు యేసుని పునాది మీద మనం కట్టబడినప్పుడు మన వేర్లు పరిశుద్ధతలో పారి, ప్రేమలో పారి, ప్రార్థనా జీవితంలో పారితే వాటి కొమ్మలు కూడా ఆ పరిశుద్ధంగానే, దాని చిగురు పరిశుద్ధంగానే, దాని ఫలాలు కూడా ప్రేమ ఫలాలే ఉంటాయండి. ఆ విధంగా పారాలని లేఖనం తెలియజేస్తుంది. కిందన్న వచనాలు ఉన్నాయి. ఆ సందర్భం ఏదైనా మనం తీసుకున్న అంశం ఇది కనుక దాని వేరు లోతుగా పారాలని దేవుడు కోరుకుంటున్నాడు. యెషయా గ్రంథం కూడా చూస్తే 5వ అధ్యాయం 1వ వచనం, నా ప్రియుని గూర్చి పాడుదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాని గూర్చి పాడుదని వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను, రాతి గుండెను, రాతి మనసును ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించింది. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుతుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ ఫలాలు ఫలించాలి, శ్రేష్టమైన ఫలాలు ఫలించాలి, పరిశుద్ధతలు వేరు పారాలి, ప్రేమలో వేరు పారాలి, నీతి కలిగి ఉండాలి, దేవుణ్ణి ప్రేమించాలని ఆయన కోరుకుంటే ఇదేం చేసిందంట, కారు ద్రాక్షలు అంటే చేదైన అనుభవాల్లో వెళ్తుందని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నారు. కనుక ఇటువంటి చేదైన అనుభవాలు లేకుండా ఎవరైతే ఉంటారో వారు బహుగా ఫలిస్తారు, దేవుని కొరకు జీవిస్తారు. హల్లెలూయా. మరి చివరిగా యోహాను రాసిన యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం 3వ లైన్ నేను చదువుతున్నాను. మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండటకు నేను మిమ్మను ఏర్పరచుకుని నియమించి తిని, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒకరినొకరు ప్రేమించుకుని త్యాగం కలిగి దేవుని ప్రేమ కలిగి ఉండాలని, మీరు ఫలించుటకును మీ ఫలం నిలిచి ఉండటకు, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని. మనం ఫలించడానికి, మన ఫలం నిలిచి ఉండటానికి ఆయన ఏర్పరచుకుని నియమించాడండి. ఆరు ద్రాక్షలు కాస్తే ముందు చదువుకున్న లేఖనాల్లో దేవుడే అప్పగం చేశాడు. అడుగు పంది దాన్ని పెకలించుతున్నది. అడుగు పంది అంటే అపవిత్రత, పంది అంటే అపవిత్రత, పశువులు అంటే అపవిత్ర ఆత్మలు, అవి మేసేస్తున్నాయి, వ్యసనాలు మేసేస్తున్నాయి. కనుక దేవుడే దాని కంచెని తీసేసినట్లుగా, దేవుడే దాన్ని నరికేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ఫలింపని ప్రతి తీగను ఆయన నరికి పారవేనవి అగ్ని చేత కాల్చబడతాయి. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. 15:8 ఉందండి. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఏమండి,
దేవుని శిష్యులు ఎలా అవుతామంటే మనం బహుగా ఫలించటం వల్ల ప్రేమ ఫలాలు, ఆత్మ ఫలాలు, ఈ ఓర్పు అనే ఆశా నిగ్రహం, దీర్ఘశాంతం అనే ఆత్మ ఫలాలు ఫలిస్తే మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడదు. లోకస్తులు చూసి మనలో ఉన్న ప్రేమను, ఆ తగ్గించిన దీనత్వాన్ని చూసి దేవుని మహిమపరుస్తారు, దేవుని గణపరుస్తారు. నా తండ్రి మహిమపరచబడదు. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఏమండి, ఎవరండి శిష్యులు? మనం శిష్యులుగా మారే అనేకుల్ని మీరు సర్వసృష్టికి వెళ్ళి సర్వలోకం శిష్యులుగా చేయుడి, సువార్త ప్రకటించిన శిష్యులుగా చేయాలి. శిష్యుడంటే ఆయన వెంబడించేవాడు, దేవుని కొరకు ప్రాణం పెట్టేవాడు. మన సహోదరుల నిమిత్తం మనం ప్రాణం పెట్టబద్దులమైన, అంటే రక్షించబడాలని దేవుడు ఉద్దేశించిన వారి కొరకు మనం త్యాగం కలిగిన భక్తి చేయాలి, త్యాగం కలిగిన ప్రేమ చూపాలని లేఖనం తెలియజేస్తుంది. కనుక మన కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టారు, మన కొరకైనా స్వరక్తాన్ని ఇచ్చి కొన్నారు. మనం కూడా ప్రాణ త్యాగం చేసేంతగా ప్రేమించి వారిని కూడా శిష్యులుగా మార్చి ప్రభుకి ఇష్టలుగా మారిస్తే మనలో కారు ద్రాక్షలు కాకుండా, దేవుడు మనల్ని అప్పగించకుండా, మన వేరు లోతుగా పారి, వేరు పరిశుద్ధంగా ఉంటే మనం పరిశుద్ధంగా ఉంటాం. ఏమండి, వేరులు ఆత్మ సంబంధమైన అనుభవాలు ఉంటే కొమ్మలు కూడా పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైన అనుభవాలు ఉంటాయి. కొమ్మలు, చిగురు పరిశుద్ధంగా ఆత్మ సంబంధమైన అనుభవాలు ఉంటాయి. ఫలాలు కూడా ప్రేమతో చక్కని మధురమైన ఫలాలు ఫలిస్తాయి. కారు, చేదు, హేయమైన ఫలాలు ఫలించకుండా ఉంటాయని లేఖనం తెలియజేసినట్లుగా చక్కని ఫలాలు ఫలిస్తున్న మన అనుభవాల్లో, నామకార్థులు, వేషధారులు కారు ద్రాక్షలు ఫలిస్తున్న అనుభవాల్లో వారి నుండి మన దేవుడు వేరు చేసి దేవుని నామ ఘనత నిమిత్తం ఆయన శిష్యులుగా మనల్ని మార్చుకుని అనేకుల్ని శిష్యులుగా తయారు చేసే కృపను ఆ దేవుడు మనందరికి అనుగ్రహించిందాక. కారు ద్రాక్షలు కాచేవారు, వేషధారణ, ద్రోహం, మోసం, అన్యాయం అనే ద్రాక్షలు కాచేవారిని దేవుడు మనలో నుండి వేరు చేసి వారిని అప్పగిస్తాడు. మనల్ని కాపాడి తప్పించి ఆయన శిష్యులుగా అంగీకరించి 1000 మందికి దీవెనకరంగా మార్చి అనేక శిష్యులను మనం తయారు చేసే యోధులుగా నా దేవుడు మార్చి దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపి, మీరు మమ్మల్ని లోకంలో నుండి, ఆచారాల నుండి, మూఢనమ్మకాల నుండి విడిపించి మీరు నాటారు. మా వేరులు మీలో నాయన పారి లోతైన అనుభవాల్లోనికి, ఆత్మీయతలోనికి పారి మేము బహుగా ఫలించేవారంగా, ఆత్మఫలాలు ఫలించేవారంగా, నీవు ద్రాక్ష ఫలాలు ఫలిస్తాయని ఎదురు చూసినప్పుడు కారు ద్రాక్షలు కాచేవారంగా మేము ఉండకుండా నీవు ఆశించిన మధురమైన ఫలాలు మేము ఫలించి మీ శిష్యులుగా మేము ఉండేటట్లు మేము బహుగా ఫలించడం వలన మీరు మహిమపరచబడుదురని లేఖనం తెలియజేసినట్లుగా మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. మోపైన మెండైన ఫలాలతో మమ్మల్ని నింపి వాక్య ధ్యానాలు ఉంటున్న బిడ్డలందరినీ ఫలభరితంగా మార్చి వారి జీవితాలు కొదువులన్నీ తీర్చి నీతో పెన వేసుకున్నట్టు కట్టుబడే కృప, భాగ్యం, ధన్యత మాకు అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నా దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్.